ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమల్లో కొత్తగా పులులు రాబోతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. దీనికోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. భేటీ తర్వాత 2 ఆడపులుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వబోతుంది. దీనివల్ల తూర్పు కనుమల్లో అంటే ఏపీకి ఈ ఆడపులుల్ని ఇవ్వడం ద్వారా జరిగేదేంటంటే తూర్పు కనుమల్లో ఈ పులుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. దానివలన అక్కడ జన్యుపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. జన్యుపరమైన ఇబ్బందులు, పులుల సంఖ్య పునరుద్ధరణ ఇవి 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబోతున్నాయి. దీన్ని ఒక చారిత్రక ఒప్పందంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే. అలానే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇచ్చినటువంటి సూచన మేరకు, ప్రోత్సాహం మేరకు ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయి. త్వరలోనే ఈ పులుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏపీకి అప్పగించబోతోంది. దీనివల్ల ఏంటంటే తూర్పు కనుమల్లో ఈ పులుల జాతి అంతరించిపోకుండా కాపాడే మార్గం ఏర్పడుతుంది.